హాయ్, ఎలా ఉన్నారు? పిల్లలు ఎంతో ఇష్టంగా తినే లేస్ ప్యాకెట్లో ఈ పొటాటో చిప్స్ని ఎటువంటి కెమికల్స్ లేకుండా, అలాగే మన ఇంట్లో హెల్దీ ఆయిల్తో ఇలా కరకరలాడుతూ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. మనమే ఇంట్లో పిల్లలకి చేసి పెడతాము. అదేవిధంగా ఫ్రెంచ్ ఫ్రైస్ని కూడా ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూసి ఒక చిన్న లైక్ చేయండి. అయితే ఇవి ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ చూద్దామా మరి? ఈ సీజన్లో వచ్చే బంగాళదుంపలతో అయితే ఈ రెసిపీస్ చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి. ఇవి పచ్చి బంగాళదుంపలు, అంటే ఈ బంగాళదుంపలకి పైన ఇలా పొట్టు సెపరేట్ అవుతుందండి. వీటిలో పిండి పదార్థం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇవి ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీగానే అయిపోతుందండి. నార్మల్గా అయితే మనకి బంగాళదుంపలు ఇలా డ్రైగా వస్తాయి, బట్ ఈ సీజన్లో అయితే ఇలా పచ్చి బంగాళదుంపలు దొరుకుతాయి కాబట్టి ఈ సీజన్లో మనం వీటితో ఇలా పొటాటో చిప్స్ని, ఫ్రెంచ్ ఫ్రైస్ని కూడా చాలా ఈజీగా చేసేయచ్చండి. ఇప్పుడు పొటాటోని పీల్ చేసేసుకుని నీట్గా కడిగేసుకోండి. మన ఇంట్లో ఉండే ఒక స్లైసర్ తీసుకుని దాంతో ఇలా పొటాటోని ఇలా కట్ చేసుకోవాలి. ఈ పొటాటో చిప్స్ బాగా రావాలి అంటే ఈ థిక్నెస్తో ఉంటే మనకి పొటాటో చిప్స్ అనేవి బాగా వస్తాయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దానిలో వాటర్ యాడ్ చేసుకుని మనం కట్ చేసుకున్న ఈ పొటాటో చిప్స్ అన్ని 2-3 టైమ్స్ ఈ వాటర్లో బాగా కడుక్కోవాలండి. అప్పుడు దీనిలో ఉన్న పిండి పదార్థం అంతా వాటర్లో వెళ్ళిపోయి వాటర్ నీట్గా వచ్చే వరకు కడుక్కోవాలండి. ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్కి ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. మనకి నచ్చిన సైజులో ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని కట్ చేసుకోవచ్చండి. పెద్దగాను కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా మీడియం సైజులో అయినా ఫ్రెంచ్ ఫ్రైస్ని కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకుంటే మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి చాలా బాగా వస్తాయి, లోపల కూడా పర్ఫెక్ట్గా వేగుతాయి. సో అన్నీ ఇలా కట్ చేసేసుకుని వీటిని కూడా ఒక బౌల్లోకి తీసుకుని దానిలోకి వాటర్ యాడ్ చేసేసుకోండి. ఈ రెండిటిలోనూ వాటర్ని బాగా ఒక 2-3 సార్లు మార్చి ఇలా వాటర్ వైట్ కలర్ వచ్చే వరకు మార్చుకోవాలండి. అప్పుడు వీటిలో కూలింగ్ వాటర్ యాడ్ చేసుకోండి. కూలింగ్ వాటర్ యాడ్ చేయడం వల్ల చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. మీ దగ్గర కూలింగ్ వాటర్ లేదు అంటే ఇలా వైట్ వాటర్ వచ్చాక ఒక 15 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచేసుకోండి. ఆ తర్వాత బాగా కూల్ అవ్వాలండి. ఈ పొటాటో చిప్స్ని పట్టుకుంటే కూల్గా అనిపించాలి, అంత కూల్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని తీసుకుని ఒక పొడి క్లాత్ మీద వేసుకుని చెమ్మ లేకుండా కొద్దిగా రఫ్ చేసుకోండి. ఎండలో పెట్టి ఆరబెట్టనవసరం లేదు, కానీ కాస్త చెమ్మ లేకుండా ఇలా పైన క్లాత్ అద్దుతూ పొడిగా అయ్యే వరకు చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని దానిలోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి. అప్పుడే మనకి పొటాటో చిప్స్ అనేవి ఆయిల్ పీల్చకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఒక పొటాటో చిప్ని యాడ్ చేసుకుని దాన్ని ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుని ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకుని అప్పుడు రిమైనింగ్ వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఇప్పుడు మనం తీసుకున్న రిమైనింగ్ పొటాటో చిప్స్ అన్నిటిని ఇలా సెపరేట్గా యాడ్ చేయండి. మనం తీసుకున్న కళాయికి ఎన్ని పొటాటో చిప్స్ పడితే అన్నీ యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువగా యాడ్ చేసామంటే అవన్నీ అతుక్కుపోయి ముద్దలు అయిపోతాయండి. ఇలా మన కళాయికి పట్టినన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా నురుగొస్తుంది కదా. ఇప్పుడు కాస్త తగ్గాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. మరీ హై ఫ్లేమ్లో ఫ్రై చేసిన పొటాటో చిప్స్ అనేవి త్వరగా మాడిపోతాయి. అలాగని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న ఆయిల్ మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంటాయి. కాబట్టి మంటని మీడియం టు హై ఫ్లేమ్లోకి మార్చుకుంటూ ఈ పొటాటో చిప్స్ని ఫ్రై చేసుకోవాలండి. పొటాటో చిప్స్ బాగా ఫ్రై అయ్యాయని ఎలా తెలుస్తుందంటే మనకి ఆయిల్లోంచి నురగలు రావట్లేదు చూడండి. అప్పుడు ఈ చిప్స్ని ఆయిల్ నుంచి సెపరేట్ చేసేసుకోవాలండి, లేదంటే త్వరగానే ఈ చిప్స్ మాడిపోతాయి. ఇప్పుడు ఆయిల్ నుంచి సెపరేట్ చేసేసుకుని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇలా రిమైనింగ్ చిప్స్ అన్నిటిని ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రెంచ్ ఫ్రైస్ని బాయిల్ చేయడానికి ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ పెట్టుకుని వాటర్ ఇలా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నిటిని ఈ వాటర్లో యాడ్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ కాసేపు ఉడకనివ్వాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి అన్నీ ఒకేలాగా ఉడుకుతాయి, లేదంటే కిందవన్నీ ఉడికిపోయి పైన ఉడకకుండా ఉంటాయి. కాబట్టి ఇలా కలుపుకుని ఒక 2-3 పొంగులు వచ్చే వరకు ఉడకనిచ్చేసి
అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని ఇలా వాటర్లో ఉంచేయకుండా వీటిని ఒక మెత్తటి క్లాత్ మీదకి సెపరేట్ చేసేసుకోవాలి. అలా వాటర్లో ఉంచేస్తే ఎక్కువగా కుక్ అయిపోయి మెత్తగా అయిపోతాయి. ఇలా ఒక 2-3 పొంగులు వచ్చిన తర్వాత సెపరేట్ చేసేసుకుని ఒక కాటన్ క్లాత్ పైన వేసేసుకోండి. ఇవి బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా సెపరేట్ చేసుకుంటూ అటు ఇటు టర్న్ చేసుకుంటూ వేగనివ్వాలండి. ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసరికి స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఆయిల్ నుంచి సెపరేట్ చేసేసుకోవాలి. ఇవి చూడండి, నురుగలు రావడం ఆగిపోయింది. అలాగే లైట్ గోల్డెన్ కలర్ కూడా వచ్చినాయి కాబట్టి వీటిని ఆయిల్ నుంచి సెపరేట్ చేసేసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయండి ఫ్రెంచ్ ఫ్రైస్ని ఇలా ప్రిపేర్ చేస్తే. అలాగే రిమైనింగ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నిటినీ ఇలా ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా ఈ పొటాటో చిప్స్ని, వీటిని చూడండి ఆయిల్ అబ్జర్వ్ చేయకుండా చాలా నీట్గా చాలా కరకరలాడుతూ బాగా వచ్చినాయి కదా. దీనిలో కొద్దిగా సాల్ట్, కారం, కొద్దిగా చాట్ మసాలా యాడ్ చేసుకోండి. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్లో కూడా కొద్దిగా సాల్ట్, కారం కూడా యాడ్ చేసుకుని వీటిని టమాటా సాస్ అలాగే మైనస్తో తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు చాలా ఇష్టంగా తినే ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.